నేను మీ సునీల్ కుమార్ గాజుల. మనమందరం ఆలోచించే దేని గురించి అనంటే, ఏ పని చేసినా గానీ ఎదుటి వ్యక్తి మనల్ని ఆశీర్వదిస్తే మనం గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఒక్కరు ఆశీర్వదిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మనం 10 మంది ఆశీర్వాదం పొందితే, 100 మంది ఆశీర్వాదం పొందితే ఇంకా ఆనందంగా ఉండవచ్చు, అద్భుతమైన సక్సెస్ సాధించవచ్చు అని అనుకుంటాం. కానీ ఆశీర్వాదాల కన్నా ఎక్కువగా పనిచేసేది ఏదైనా ఉంది నీ జీవితంలో అనంటే అది అవమానం అంట. నిన్నెవరైనా అవమానిస్తే అవమానించారు అని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకుండా కొత్తగా ఆలోచిస్తూ ఆ ఆలోచనని ఆచరణలోకి తీసుకొస్తున్నసేపు నీ కంటున్న కలలని నెరవేర్చుకుంటూ గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుందట. ఆశీర్వాదాల కోసం ఆలోచించినా ఆలోచించకపోయినా అవమానించిన వ్యక్తిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నిన్నెవరైతే అవమానిస్తూ ఉంటారో దాని ద్వారా నేను గొప్పగా ఎదగడానికి ఒక బీజం పడుతూ ఉంటుంది, ఒక విత్తనం నాటడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అవమానాలని తట్టుకున్నప్పుడు మాత్రమే ఎవరైనా గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవమానాలు వస్తున్నాయని ఆగిపోయే ప్రయత్నం చేయకుండా సాగిపోయే ప్రయత్నం చెయ్యి. ఆలోచించు మిత్రమా, ఒక్కసారి నిన్ను అవమానించిన వ్యక్తులందరూ నీ అపాయింట్మెంట్ కోసం లైన్లో నిల్చునే రోజులు అని వస్తుంటాయి. కానీ ఎప్పుడు దానికి కుంగిపోకుండా లొంగిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి నువ్వు శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చెయ్యి, మైండ్ని సెట్ చేసుకునే ప్రయత్నం చెయ్యి, వర్క్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం చెయ్యి. గొప్పగా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఆలోచించు.